హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా మన వ్లాగ్స్. మాకు నిన్న ఫ్రైడే మార్కెట్ అయితే జరిగిందండి. మీతో షేర్ చేసుకుందాం. చిన్న క్లిప్ అయితే తీసాను. మనకి ఊర్లో దొరికినట్టు డైలీ వెజిటేబుల్స్ అయితే దొరకవు అనమాట. ఇక్కడికి వెళ్ళి కొనుక్కోవాల్సిందే. ఇదిగోండి ఇక్కడి నుంచి అనమాట మనకి స్టార్టింగ్ అయితే మార్కెట్. స్టార్టింగ్ తాజా బైట్స్ అని చెప్పి మామిడికాయలు పెట్టారు. చెట్టు నుంచి కోసినవంటండి డైరెక్ట్గా అవి. సరే అని చెప్పి వీడియో అయితే చిన్నది తీసాను. పెద్ద మార్కెట్ అనమాట ఇది కొంచెం దూరంగానే ఉంటుంది మా హౌస్ నుంచి. మా హౌస్కి దగ్గరలో చిన్న మార్కెట్ అయితే ఉంటుందన్నమాట. మేము అక్కడ వెజిటేబుల్స్ అయితే తీసుకుంటాము. ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఏవైనా సరే కావాలనుకుంటే మాత్రమే ఈ పెద్ద మార్కెట్కి అయితే వస్తాము. ఇక్కడ చెప్పులు ఇట్లాంటివి కూడా అన్నీ దొరుకుతాయండి. అలానే మనకి చూసారా సెట్స్ కూడా ఉన్నాయన్నమాట. అలానే బ్యాంగిల్స్ అన్నీ దొరుకుతాయి. మన క్లిప్స్ మొత్తం ఎవ్రీథింగ్ మనకైతే మార్కెట్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. పెద్ద మార్కెట్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి ఇవి. అలానే ఇక్కడ చూసారా ఈ చిన్నపిల్లోడు, వీడైతే చిన్నోడే కదా ఏముంది ఎంత అడిగితే అంతకి ఇస్తాడని చెప్పి అనుకుంటాం. అస్సలు తగ్గించండి వాడు చెప్పిన రేట్ అంటే చెప్పిన రేటే అంటాడు. అలానే ఇక్కడ చిన్న బుట్టలో చూసారా ద్రాక్ష ఉన్నాయి, పావు కిలో ఉంటాయి, 60 రూపీస్ అంటండి. మాకైతే గుంటూరులో కిలోనే వస్తుంది అనమాట 60 రూపీస్కి. చిన్న చిన్న కవర్స్లో ఉన్నాయి చూసారు, ఇవేమో 10 రూపాయలు చొప్పున అమ్ముతారనమాట. ఏ కవర్ అయినా సరే 10 రూపాయలని. మేమైతే ఇంకా అక్కడ తీసుకోమంటే చాలా లాంగ్ అవుతుంది, మోసుకొని వెళ్ళాల్సి వస్తుందని కూరగాయలు అనేవి ఇంటి దగ్గర మార్కెట్లో తీసుకుంటాము. ఇక్కడ చెప్పులు ఇవి కూడా అమ్ముతారనమాట. మనకి కిచెన్ ఐటమ్స్ కూడా అన్నీ దొరుకుతాయండి. మన కిచెన్లోకి ఏవేంటి కావాలో అలాంటివన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. మేమైతే ఇక్కడ కూడా పర్చేజ్ అయితే చేసాము. కాస్ట్ అయితే కొంచెం హైగానే చెప్తూ ఉంటారనమాట బయట దానికంటే. బట్ అయితే మనం ఎక్కడో వెళ్ళి చాలా దూరంగా ఉంటాయండి ఇక్కడ హైదరాబాద్లో షాప్స్ అనేవి. ఇక్కడైతే మనకి కావాల్సినవన్నీ మనం కొనేసుకోవచ్చు, ₹1 పోయినా సరే. అందుకని ఏమన్నా కావాలంటే ఈ మార్కెట్కి వచ్చే కొనుక్కుంటాం అనమాట. ఇంకా అక్కడ ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫ్లవర్స్ కూడా ఇక్కడే ఉంటాయండి, అక్కడైతే ఉండవు అనమాట. అలాగా మీతో క్లిప్స్ అనేవి తీస్తా షేర్ చేసుకుంటా వెళ్తూ ఉన్నాను. ఇదిగోండి ఇక్కడ పనసకాయలు కూడా ఉన్నాయి. మీలో ఎంతమందికి పనసకాయలు ఎంత ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి ఈయన దగ్గర మేము అయితే స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాం అనమాట. ఎంత కాస్ట్ పడింది ఏంటి అనేది నేను వీడియో అయితే తీసాను, మీకు చూపిస్తాను, చెప్తాను ఎంత అనేది. ఇక్కడ మనకి చిన్న బేబీ కార్న్ కూడా ఉన్నాయండి. అట్లనే పుట్టగొడుగులు కూడా ఉన్నాయన్నమాట. ఇవి ఒరిజినల్ కాదండి, ఆర్టిఫిషియల్ అనమాట. బట్ మేమైతే తీసుకోలేదు, తీసుకుందాం అనుకున్నాం. కానీ ప్యాకెట్ వచ్చేసరికి 50 రూపీస్ అంటండి. బట్ టేస్ట్ ఎలా ఉంటాయో మాకైతే గుంటూరు అటు సైడ్ చిన్నవి ఒరిజినల్వి దొరుకుతాయి అనమాట. వర్షాకాలం అప్పుడు టేస్ట్ భలే ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి బజ్జీలు జిలేబీలు అన్నీ అమ్ముతారండి. ఇంకా సరదా కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు వెజిటేబుల్స్ తింటూ ఉంటారు. ఇదిగోండి ఈ ఆంటీ దగ్గరే అనమాట. మేము నిన్న మార్నింగ్ ఇంటి ముందుకు వచ్చింది, సపోటాలు అయితే తీసుకున్నాము ఫ్రైడే రోజే. ఇంకా ఆంటీ మళ్ళీ మార్కెట్లోనే కూర్చుందనమాట నైట్. అలానే ఇదిగోండి ఇక్కడ సపోటాలు కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ రసాలు మ్యాంగో ఇవి ఇక్కడ మేము తీసుకున్నామండి. ఫస్ట్ అయితే చూసి వెళ్ళిపోయామన్నమాట. అల్లం వెల్లుల్లి అవి తీసుకున్నాము. ఇవి కూడా ఎంత కాస్ట్ పడ్డాయి ఏంటి అని చెప్తాను. తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసి రసాలు అయితే తీసుకున్నాం అనమాట. ఇవి కూడా ఎంత కాస్ట్ పడ్డాయి, ఎలా ఇస్తున్నారు డజన్ చొప్పున కిలోల చొప్పున అనేది చెప్తాను మీతో. ఇక్కడ చూసారా స్వీట్స్ కూడా ఉంటాయన్నమాట మనకి ఈ మార్కెట్లో. స్వీట్ ఐటమ్స్ హాట్ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. ఫ్రూట్స్ కూడా ఆల్ వెరైటీ ఫ్రూట్స్ అయితే మనకి దొరుకుతాయి అనమాట. ఇంకా చాలా డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే ఉంటాయి. ఎప్పుడు కూడా మీతో షేర్ చేసుకుందాం తీసుకోవాలని చెప్పి అనుకున్నాను. బట్ వాళ్ళైతే మార్కెట్లో పెట్టలేదండి. ఇదిగోండి నిమ్మకాయలు ఇవి కూడా బుట్టల చొప్పున ఇస్తారనమాట మనకి. చూసారా దానిమ్మకాయలు ఎంత పెద్దగా ఉన్నాయో. ఒకసారి అడిగితేనండి 100కి 1 కాయో 2 కాయలు చొప్పున చెప్పారని తూగుతాయని. వామ్మో అని చెప్పని అనుకున్నాము, ఇంత కాస్ట్ పెరిగిపోయినాయి ఏంటి అని దానిమ్మకాయలు. అలానే మామిడికాయలు కూడా నార్మల్ కాయలు కూడా బంగిలిపల్లి కూడా అమ్ముతూ ఉన్నారండి. అంతవరకే తీసాను, చిన్నది చాలా పెద్దది అయిపోతుంది. 2 సైడ్స్ మనకి మార్కెట్ అయితే జరుగుతూ ఉంటుంది. అలానే మేమైతే ఇవి తీసుకొచ్చామండి. బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఫస్ట్ అయితే మేము ఇక్కడ ఆకుకూరలు అయితే తీసుకున్నామండి. ఇవి పెద్ద మార్కెట్లో తీసుకున్నవే. మాకు చిన్న మార్కెట్లో అయితే ఆకుకూరలు ఉంటాయి కానీ ఇంకా అక్కడైతే ఫ్రెష్గా ఉంటాయని చెప్పని తీసుకున్నాం. చూసారా చిన్నగా ఉంది కట్ట అయితే. ఇది ఒక కట్ట వచ్చి 5 రూపీస్ అంటండి. మనకైతే పెద్ద కట్టలు దొరుకుతాయి మాకైతే గుంటూరు అటు సైడ్. ఇక్కడ మాత్రం చిన్న చిన్నవే 5 రూపాయలు 10 రూపాయలు చెప్తూ ఉంటారు. అలానే కొత్తిమీర కూడా తీసుకున్నాము. ఈ కొత్తిమీర కట్ట వచ్చేసరికి 20 రూపాయలు అంటండి. వాము మరీ ఎక్కువ కాస్ట్ అయితే ఉంటాయండి. సరే మాకైతే డైలీ ఇంటి ముందుకు వస్తాడనమాట ఆకుకూరలు అతను మాత్రమే. సరే ఆయన దగ్గర తీసుకోవచ్చు కదా అని ఎక్కువైతే ఏం తీసుకోలేదనమాట. పుదీనాను కొత్తిమీర గోంగూర కట్ట తీసుకుని ఇది వచ్చి 20 రూపీస్ పడిందండి.
ఇందాక రసాలు తీసుకున్నామని చెప్పి చూపించాం కదండి. ఇక్కడ రసాలు ఏంటంటే కిలోల చొప్పున ఇచ్చారు. ఒక కిలోకి ఒక 5 కాయలైతే తూగాయండి. ఎంత పడ్డదంటే కాస్ట్ వచ్చేసరికి 120 రూపీస్ పడిందండి. మామూలుగా అయితే అక్కడ 80 రూపీస్ అని పెట్టాడు కిలో. బట్ ఒక్కొక్క కాయ పెద్దగా, ఒక్కొక్క కాయ చిన్నగా ఉంటది కదండీ! మనం చెప్పలేం కదా! దాన్ని బట్టి మనకి కాస్ట్ అయితే పడతదనమాట. 5 కాయలైతే వచ్చాయి మొత్తానికి. చూడాలి ఎలా ఉంటుందో టేస్ట్ అనేది. ఫస్ట్ టైమ్ తీసుకున్నాం. మొన్న మామిడికాయలైతే కొన్నాము. ఇవి ఇప్పుడు రసాలైతే తీసుకున్నాము. టేస్ట్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను నేను. అలానే స్వీట్ కార్న్ అయితే ఇందాక చూపించానుగా తీసుకున్నానని చెప్పని. ఇవి 4 వచ్చేసరికి మనకి 50 రూపీస్ పడ్డాయండి. ఒకటి ఎక్స్ట్రా ఇమ్మన్నా సరే ఇవ్వనంటే ఇవ్వనన్నారనమాట. అదేమంటే లలిత జ్యువెలరీస్ ఆయన చెప్పినట్టు డబ్బులు ఎవరికీ ఊరికే రావు అని చెప్పి చెప్తా డైలాగ్ నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ ఉన్నాడు అతను. సరే అని చెప్పని ఇంక మేము 4 అని తీసుకున్నాయి. ఇంకా వచ్చేసామండి. తర్వాత అయితే సపోటాలైతే తీసుకున్నాము. ఆంటీ ఒక ఆమె మార్కెట్‌లో చెప్పాను కదా! ఇంటి ముందు అమ్మిందనమాట వచ్చి. ఆమె దగ్గర తీసుకున్నాము. 2 డజన్స్ అయితే తీసుకున్నామంట. డజన్ వచ్చి 50 రూపీస్ చొప్పున ఇచ్చింది. 80 చెప్పింది 70, 80 చెప్పింది. 50 రూపీస్ అయితే ఇచ్చిందనమాట. తర్వాత వచ్చేసరికి అల్లం అండి. ఇక్కడ పావు కిలో అల్లం వచ్చేసరికి 50 రూపీస్ పడింది. వెల్లుల్లిపాయలు వచ్చేసరికి పావు కిలో 60 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. మనకి ఇక్కడ ఒలిచినవి అమ్ముతారు. అలానే పాయలు కూడా అమ్ముతారు. సరే అని చెప్పని మేమైతే ఒలిచినయే తీసుకున్నాము. చూపిస్తాను మీకు చూడండి. ఇవి పాయలు అనేవి మరీ చిన్నగా అయితే ఏం లేవు. పెద్దగానే వచ్చాయన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి, బాగున్నాయి. అందుకని ఇవే తీసుకున్నాము. అలానే మనకి సొరకాయలు అనేవి చిన్నవైనా సరే పెద్దవైనా సరే మనకి ఏదైనా సరే ఒకటే కాస్ట్కి ఇస్తారనమాట. ఇది వచ్చేసరికి 10 రూపాయలు పడింది. పెద్దవి ఎందుకన్నట్టు మేమైతే సన్నగా లేతగా ఉన్నది ఇది తీసుకున్నాము. అలానే 3 అరటికాయలు వచ్చేసరికి 20 రూపాయలు అయితే పడిందండి. అసలు ఈ ముసలాయన ఈయనైతే అస్సలు తగ్గించనని మొండిగా ఉంటాడనమాట. తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు అని చెప్పి అన్నట్టు. ఇంకా 20కి 3 మాత్రమే ఇస్తామన్నాడు. సరే ఇంకా అన్నట్టు బాగున్నాయి కదా అని 3 తీసుకున్నాము. అలానే క్యాప్సికమ్స్ తీసుకున్నామండి. ఇక్కడ క్యాప్సికము మేము ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాం. హాఫ్ కేజీ వచ్చి 20 రూపీస్ అయితే పడిందనమాట. ఒక హాఫ్ కిలోకి 6 కాయలు అయితే తూగాయి. సరే అని చెప్పని తీసుకున్నాం. ఇవి వచ్చేసరికి మేము చిన్న మార్కెట్లో తీసుకున్నామండి వెజిటేబుల్స్ మాత్రము. పెద్ద మార్కెట్లో తీసుకోలేదు. అక్కడి నుంచి మోసుకొని రాలేం కదా అని చెప్పని ఇవైతే వచ్చాయన్నమాట. అలానే ఇంకా బంగాళదుంపలు కూడా తీసుకున్నామండి. ఆల్రెడీ ఇంట్లో బంగాళదుంపలు అయితే ఉన్నాయన్నమాట. సరే ఎక్కువ ఎందుకని చెప్పని కొన్నే తీసుకున్నాను. మా ఇంట్లో బంగాళదుంపలు ఫ్యాన్స్ అండి అందరూ. ముఖ్యంగా మా తమ్ముడు అనమాట. మా తమ్ముడు అయితే ఎప్పుడూ బంగాళదుంప ఫ్రై చెయ్యి, ఉడకబెట్టి చెయ్యి, పచ్చియి చెయ్యి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. వాడికి ఏదన్నా కూరలు నచ్చలేదు తినను అన్నప్పుడల్లా నాకు బంగాళదుంప చెయ్యి అని చెప్పి అడుగుతాడనమాట. అలానే ఇక్కడ బెండకాయలు అయితే తీసుకున్నామండి. ఇవి బెండకాయలు వచ్చేసరికి పావు కిలో తీసుకున్నాం. పావు కిలో 10 రూపాయలు అయితే పడిందనమాట. ఫ్రెష్గా ఉన్నాయండి కాయలు మాత్రము. వీటితో డిఫరెంట్ వెరైటీ రెసిపీ చేసి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పని కొన్ని అయితే తీసుకున్నాం అనమాట. అలానే టమాటాలు టమాటాలు వచ్చేసరికి కిలో అయితే 30 రూపీస్ ఇస్తారు. 2 కిలోలు తీసుకుంటే మాత్రం 50 రూపీస్కి ఇస్తారనమాట. ఇంకా సరే అని చెప్పని తీసుకున్నాము. మాకైతే ఇలాగా ఫ్రైడే టైంలో మార్కెట్ అయితే పెడతారనమాట. కొన్ని ఏరియాల్లో వచ్చేసరికి ట్యూస్డే అని సండే అని అట్లా ఉంటుంది. మాకైతే మాత్రం ఫ్రైడే రోజునే జరిగింది. ఫుల్ రష్గా ఉంటుంది. హాలిడేస్ అప్పుడైతే మాత్రం ఎవ్వరు ఉండరనమాట. మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీసానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాన్సా మన వ్లాగ్స్.